మనుషులేంద్రా గిట్లా తయారయ్యారు అసలు. ఒకడు వాడిని సిన్సియర్ గా వాడి పని వాడు చేసుకుంటా అంటే ఓర్వలేక ఎందుకురా కుళ్ళు చచ్చిపోతారు అసలు. వాడు మొత్తం ఆగం కావాలి, నాశనం కావాలి, వాడు మొత్తం కింద పడిపోవాలని గిట్లా కోరుకుంటాలేంద్రా. ఏమొస్తాందిరా అసలు మీకు ఇట్లా కోరుకుంటే ఏమొస్తాంది? అరే మీ లెక్క మేము తాత అయ్యా వాళ్ళ సంపాదన మీద, ఆస్తులు ల్యాండ్ల మీద బతకట్లేదురా. అన్ని వంచి పని చేస్తాను. ఒకటి గుర్తుపెట్టుకో, తెల్లారు లేస్తే సూర్యుని చూస్తాం, సాయంత్రం అయితే చంద్రుడిని చూస్తాం. అప్పుడప్పుడు గాలి వానల వల్ల, వర్షాల వల్ల ఈ రెండు రాకపోవచ్చు, బట్ మళ్ళీ తెల్లారైతే ఆ రెండు వస్తాయి. సో వాడు ఎన్నెన్నో కోరుకొని మన గురించి, వాడు 100 కాదు 1,00,000 కోరుకొని మనకు ఫరక్ పడదు. మనకు అయ్యావ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. బట్ ఫైనల్గా ఒకటే గుర్తుపెట్టుకో, వాడు ఎవడో కూడా అయితే అన్నాడో అవన్నీ డైరీలో రాసుకో. వాడు ఒక రోజు మనకి తెలవాలి, అరే నేను ఆ రోజు వాడిని ఎందుకన్నా, వాడిని గురించి ఎందుకు కోరుకున్నా అనేది భయపడాలి వాడు ఆ రోజు. అదే మైండ్లో పెట్టుకొని సీరియస్గా ముందుకు పో. ఒక రోజు వస్తుంది పక్కా. వెయిట్ ఫర్ దట్ డే. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్.